ఆల్ మిక్స్డ్ కర్రీ. కావాల్సిన పదార్థాలు: మునక్కాయ 1, దోసకాయ 1, బంగాళదుంప 2, ఉల్లిపాయ 2, పచ్చిమిర్చి 3, టమాటో 4, వంకాయలు ఒక 10 తీసుకోండి. వంకాయల్ని సాల్ట్ వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిని స్టవ్ మీద పెట్టుకోవాలి. కడాయి హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేయాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత మనం మునక్కాయ వేసుకోవాలి. మునక్కాయ ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు, బంగాళదుంప ముక్కలు కూడా వేసి కొంచెం సేపు ఫ్రై చేయనివ్వాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ తీసుకున్నాను. మీకు సరిపడా అంత ఉప్పు మీరు తీసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. పసుపు, ఉప్పు కూడా వేసిన తర్వాత కొంచెం సేపు ఫ్రై చేయాలి. చూసారా ఎలా ఫ్రై అయిందో? ఇలాగైతే మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. అలా ఫ్రై అయిన తర్వాత కొంచెం సేపు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఇప్పుడు వంకాయలు వేసుకోవాలి. వంకాయల్ని కూడా కొంచెంసేపు ఫ్రై చేసుకొని టొమాటో వేసుకోవాలి. టొమాటోల్ని గరిటెతో కొంచెంసేపు తిప్పుకోవాలి. తిప్పుకున్న వెంటనే ఇంకా మూత పెట్టేసుకోవాలి. చూసారా ఎలా మగ్గినాయో? వెజ్జీస్ అన్నీ మగ్గిపోయిన తర్వాత కారం వేసుకోవాలి. నేనైతే 2.5 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. మీరు మీకు సరిపడా అయితే కారం తీసుకోండి. ఇలా బాగా మగ్గించుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలి. పులుసు కూరగా కావాలనుకునే వాళ్ళు కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోండి. లేదు మాకు దగ్గరికి కావాలి అనుకుంటే కొంచెం వాటర్ తగ్గించే పోసుకోండి. నేనైతే మీడియంలో పోసుకున్నాను. మరీ అంత పులుసుగా కాదు, మరీ అంత దగ్గరగా కూడా కాదు. వాటర్ పోసుకున్న తర్వాత కొంచెం సేపు మూత పెట్టుకోవాలి. ఇలా నీళ్ళన్నీ మగ్గుతున్నప్పుడు కొంచెం చింతపండు వేసుకోండి. చింతపండు వేసుకుంటేనే ఈ కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది. ఇంకా 5 మినిట్స్ తర్వాత కొత్తిమీర, కరివేపాకుతో గార్నిష్ చేసుకొని దింపేసుకుంటే ఆల్ మిక్స్డ్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఆల్ మిక్స్డ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఎస్విఎల్ గారితో మనం టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. సూపర్, బ్రహ్మాండంగా ఉంది. కూర చాలా బాగుంది, చాలా రుచిగా ఉంది, చాలా బాగుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.